బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. మెటర్నిటీ షూట్ కాన్సెప్ట్ మీదేనా? అంటే తనకి ఫొటోస్, అంటే బిగ్ బాస్ హౌస్లో కూడా చెప్పా, ఫొటోస్ తీసుకోవాలంటే తనకి చాలా ఇష్టం. ఇప్పుడు మ్యారేజ్కి కూడా పెద్ద అంటే క్యాండిడ్ ఫోటోషూట్ లాగా ఏం చేయలేదు, సింపుల్గా చేసుకున్నారా మ్యారేజ్? అన్నవరం అంటే టెంపుల్లోనే. అన్నవరం బాగా ఇది ఎప్పుడు వెళ్తుంటాం బర్త్డేకి చిన్నప్పటి నుంచి. ఇంట్లో అక్కడే చేసుకుందాం అంటే అక్కడే చేయించారు. దానికి ఆ క్యాండిడ్ ఫోటోషూట్ చేయించలేదు అనమాట. ఈ ప్రెగ్నెన్సీ ఎప్పుడన్నా చేద్దాము అనుకుంటే నేను హౌస్లో ఉన్నా, కుదరలా. సో బయటకు వచ్చి జస్ట్ డెలివరీ 9th అయింది, 6th రోజు ఈ షూట్ చేసాం. అంటే డ్యూ డేట్ యాక్చువల్లీ 17th ఇచ్చారు, టైం ఉంది కదా అని నేను సర్ప్రైజింగ్ కింద పెట్టాను అనమాట షూట్. తనకు కూడా చెప్పలా, తీసుకెళ్ళి చేయించి ఆ రోజు చేయించడం లక్కీ అయింది. యాక్చువల్లీ ఒక 2 days ఆగి చేద్దాం అనుకున్నా కానీ నాకు ఎందుకు ఆ రోజు వద్దులే అని తీసుకెళ్ళా. అది చేసిన నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే డెలివరీ. సో చాలా బాగా మిస్ అయి ఉంటారు. మొత్తం బిగ్ బాస్లో ఉన్నారు కదా, ఆ టైంలో మా హస్బెండ్ పక్కన ఉంటే బాగుండు అనుకుంటారు. ఆబ్వియస్లీ ఫస్ట్ ఆడపిల్లలకి ఏది ఫస్ట్ అంటే లైఫ్లో ఏదైనా ఫస్ట్ది జరిగితే బిగ్ థింగ్ వాళ్ళకి పక్కన ఉండాలి అనుకుంటారు. ఇద్దరు మ్యారేజ్ అప్పుడు కానీ ఏదైనా స్పెషల్గా ఉండాలి, గుర్తుండిపోయేలాగా అనుకుంటారు. తనకి అవేమీ పెద్దగా అంత గుర్తుండిపోయేలాగా ఏమీ మెమరీస్ ఇవ్వలేదు. సో ఇదైతే ఇవ్వదలుచుకుంది. ఫీల్ అవుతుంటావు ఎప్పుడన్నా ఆ విషయంలో? నన్ను ఇష్టపడి చేసుకుంది, నేను చాలా ఇవ్వలేకపోతున్నాను అంటే చాలా అంటే ఎక్స్పెక్టేషన్ లెవెల్కి కాదు నేను అంటుంది. చాలా అంటే పెద్ద పెద్దగా ఏం అడగరు, చిన్న చిన్నవి అదే ఇట్లాంటివే మెమరబుల్ ఫోటోషూట్స్, లేకపోతే ఎక్కడైనా బయటికి వెళ్దాం అనేది. మనకున్న షూట్ స్కెడ్యూల్కి అవి కుదరవు. ఆన్ అండ్ ఆఫ్ ఉండి ఎక్కడికైనా వెళ్ళి రావాలన్నా పీస్ఫుల్గా ఒక 1 week 3 days 4 days ఉంటే బాగుంటుంది. ఈ ఉన్న ఆన్ అండ్ ఆఫ్లో అక్కడికి వెళ్ళినా మళ్ళీ షూట్ అనగానే పరిగెత్తాలి, ఎందుకంటే షూట్స్ ఉన్నప్పుడే, తర్వాత ఎలాగో చేయలేం. అంటే తర్వాత పెట్టుకోండి అనే రేంజ్కి ఇంకా రాలేదు కాబట్టి మనం ఇప్పుడు చచ్చినట్టు చెయ్యాలి కాబట్టి. అంటే ఇప్పుడు నడుస్తుంది అనుకుంటున్నా అదనమాట. కాదు, బయటకు వెళ్తే ఇంకా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ, మళ్ళీ మన మీద పడిపోతారు. అట్లా ఒక రోజు తీసుకెళ్ళిపోతే తనే నెక్స్ట్ టైం మీరు బయటకు వద్దు, నేను ఒక్కదాన్ని వెళ్ళొస్తానని చెప్తుంది. వావ్, ఆ రోజు మేమంతా చాలా ఎమోషనల్ అయ్యాం. నాకు సార్ అంటే హౌస్లో అనేసరికి నాకు సారే అన్నారు, మెమరబుల్ నేను కూడా ఇస్తాను మీకు రా అని. ఆయనే పిలిచి పైకి ఫోటో తీశారు. బుడ్డది లోపల ఉంది అప్పుడు. నేను చూడలేదు, లోపల ఉన్నా కదా, ఆ పిక్ చూడలేదు. అది స్కానింగ్ 8th month అప్పుడు 7th month అప్పుడు స్కానింగ్ తీశారు. అప్పుడు పిక్ వాళ్ళు అట్లా ప్రింట్ చేసి నాకు గిఫ్ట్ ఇచ్చారు అనమాట. ఓకే, కానీ ఎప్పుడు వద్దనుకోలేదా? ఎందుకు ఈ టైంలో బిగ్ బాస్ కావాలంటే నెక్స్ట్ సీజన్కి వెళ్దాం? లేదు, చెప్పా కదా స్టార్టింగ్, ఈ సీజన్ కూడా వెళ్దామని అనుకోలేదు. చెప్పాను ఇట్లా అవ్వదు, ఇట్లా అమ్మాయి నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను వదిలేసి వెళ్ళానంటే ఏదన్నా అయితే మళ్ళీ ఇష్యూ కదా, చూసుకోవడానికి కూడా ఎవరు లేరు అంటే ఇంకా ఛానల్ సైడ్ నుంచి కొంచెం వాళ్ళు, అంటే నేను ఫస్ట్ నుంచి ఇన్ హౌస్ కదా, ఒక విధంగా చెప్పాలంటే నన్ను నిలబెట్టింది వాళ్ళే. సో అంత ఛానల్ ఇంకా అన్నిసార్లు అడుగుతున్నప్పుడు నో అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా అని ఇంకా డేర్ చేసి తనే దగ్గరుండి, లేదు లేదు నువ్వు వెళ్ళు, ఇది కూడా నీకు అంటే వన్ ఆఫ్ ది ప్లస్ అవుతుంది బిగ్ బాస్ కూడా నీకు లైఫ్లో, వెళ్ళు, కాకపోతే వెళ్ళి జాగ్రత్త చూసుకొని రా. బట్ అర్జున్లో మస్తు షేడ్స్ ఉంది అని బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత తెలిసింది చాలా మందికి. రియాలిటీగా ఉన్నావా, రియల్గా ఉన్నావా? షోస్లో అట్లా ఇట్లా అంతా అంటే యాక్టివ్గా ఉండాలి, తప్పదు. అంటే సరదాగా ఉంటే. బాగా టార్గెట్ చేశారు కదా చాలా మంది. ఉంటుందబ్బా, ఇప్పుడు వాళ్ళు గేమ్ ఆడడానికి టార్గెట్ చేసినా ఏం చేసినా, నేనైతే లోపల నేను బయట ఎలా ఉన్నానో అలాగే ఉండదలుచుకున్నా, వెళ్ళా, నాలానే ఉన్నాను, ఆడాను, వచ్చేసాను. గ్రేట్. షోస్లో అంటే యాక్టివ్గా ఉంటారు కదా, షోస్లో అంటే జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కాబట్టి అక్కడ యాక్టివ్గా ఉండాలి, తప్పదు. యాక్టివ్గా 365 days 24/7 ఉండలేరు కదా జనాలు. అంటే బిఫోర్ సీజన్ చూసావు? లేదు, నేను ఒక్క సీజన్ కూడా సిరీ సీజన్ చూసాను నేను. సిరీ నాకు బాగా ఇది కాబట్టి
సిరి హనుమంత్ వెళ్ళిన సీజన్ మటుకి తనున్న ఎపిసోడ్స్ కొన్ని వరకు చూసి తనకు సపోర్ట్ చేయాలి కాబట్టి అవి చూసి. సో ఎలా ఉండాలో నేర్చుకున్నావు, ఎలా ఉండకూడదో నేర్చుకోలేదు అంతే. అట్లా ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళినంత మాత్రాన ఎలా ఉండాలి ఇలా ఉండకూడదు అని నేర్చుకుంటున్నాడు ఎవడైనా అనేదంటే అబద్ధం అబ్బాయి. లైఫ్లో ఎవ్వరికి చూసి స్వతహాగా వచ్చేది తప్ప చూసి నేర్చుకొని అది ఎక్కువ రోజులు ఉంటుంది అనేది నేనైతే నమ్మను. ఏది చూసి నేర్చుకున్నా అది వాడికి అవసరం ఉన్నంత వరకే, అది అవసరం లేదు అంటే ఉండదు. ఎనీహౌ కంగ్రాచులేషన్స్, బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత మన్కొండలో విల్లా కొందామని విన్నా నేను కూడా. ఎవరు చెప్తారా అబ్బాయి ఇలాంటివన్నీ. నెక్స్ట్ అమ్మా నాన్న, మమ్మీ డాడీ తిరుపతి ట్రిప్ వెళ్ళాం. నాన్న ఎక్కువ క్లోజా అమ్మ ఎక్కువ క్లోజా మీకు? మమ్మీ ఏదన్నా మమ్మీతో షేర్ చేసుకుంటారా? షేర్ అనేం లేదు, నాకు అంటే నాకు చిన్నప్పటి నుంచి మా మామయ్య వాళ్ళని వీళ్ళందరినీ చూసి నాకు ఉమ్మడిగా ఉండడం అంటే చాలా ఇష్టం. సో ఇంట్లో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఏం షేర్ చేసుకోవాలన్నా స్టిల్ ఇప్పటికీ కొంచెం మాట్లాడుకుంటాం. ఏదైనా మేజర్ డెసిషన్స్ అంటే ఇంట్లో మా తమ్ముడు, మా చెల్లి, నేను, అమ్మ అందరం వీడియో కాల్ చేసి ఇట్లాగా అని అందరం డిస్కస్ చేసుకుంటాం. అట్లా కలిసి ఉండడం అంటే ఇష్టం నాకు. పెద్దోడి నువ్వే రన్ చేస్తున్నావు కదా, తప్పదుగా, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.